హలో అండి అందరికీ. ఇప్పుడైతే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూడండి. బెండకాయలని ఇలాగ ముందు వెనక కట్ చేసుకొని ఇలా ఇంట్లాగే ఉంచేసుకొని ముక్కలు కట్ చేసుకోకుండా ఇలాగ ఉంచుకొని ఆయిల్లో వేసుకొని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1.5 కలిపి ఆవాలు మెంతి పౌడరు ఇలా వేసుకోనండి. వీటిని ఇలాగ కలిపేసుకొని ఉంచుకోవాలి. ఇలా కలిపేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి చల్లారిందాక. కానీ మనం రైస్లో వేసుకుని తినాలి అని అనుకుంటే ఈ రైస్ వేసుకుని తినే ముందు ఒక నిమ్మకాయ సైజుని నిమ్మకాయని కట్ చేసుకొని ఒక బద్దని ఇలా పిండేసుకొని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుండిద్ది బెండకాయ పచ్చడి అయితే. ఒకసారి మీరు కూడా ఈ బెండకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బెండకాయ కూర అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.